నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూ తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై నిర్మించినటువంటి హిట్ 3 ద థర్డ్ కేస్ సినిమాపై కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదైంది. నిజానికి ఈ సినిమా చాలా వైలెన్స్తో నిండి ఉంది. ఏ సర్టిఫికేట్ సినిమా నాని కెరీర్లో ఇలాంటి సినిమా ఎప్పుడూ లేదు. అతని ఇమేజ్కి రేంజ్కి మించి తీసినటువంటి వైలెన్స్ మూవీగా ఈ సినిమా చాలామంది చూశారు. కమర్షియల్గా హిట్ అయిందని నిర్మాతలు ప్రకటించుకున్నారు, అది వేరే విషయం. అయితే ఈ కథ నాది అంటూ తమిళవేలన్ అనే ఒక రైటరు కేసు వేశాడు. నా కథని కాపీ కొట్టి వీళ్ళు సినిమా తీశారని చెప్పేసి మద్రాస్ హైకోర్టులో ఆయన కేసు వేయడం జరిగింది. ఇది కాపీరైట్ యాక్ట్ కింద ఆ కేసు ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. అయితే ఈ తమిళవేల్ అనే రైటరు 2021లో ఏజెంట్ 11 అనే పేరుతోటి 2022లో ఏజెంట్ వి అనే టైటిల్స్ తోటి ఈ కథలు రిజిస్టర్ చేసి ఉంచుకున్నాడు తమిళ రైటర్స్. దానికి సంబంధించి తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ కథలోని సన్నివేశాన్ని ఆ కథని ఆల్మోస్ట్ కాపీ కొట్టేసి హిట్ 3 సినిమా తీశారంటూ అతను కోర్టులో కేసు వేయడం. దానికి సంబంధించి సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ ఈ రెండు కథల్ని సిమిలారిటీస్ అంటే హిట్ 3 కథని అలాగే అతను రాసుకున్నటువంటి కథల్ని పోల్చి చూసినప్పుడు చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. రెండు కథల మధ్య చాలా ఎక్కువ పోలికలు కనిపించడం వల్ల వాళ్ళు కూడా ఇది కాపీ అని తేల్చివేయడం జరిగింది. ఆ కారణంగా ఈ కేసు మరింత స్ట్రాంగ్ అయిపోయే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి హిట్ 3 థర్డ్ కేస్ అనే సినిమా కూడా చాలా వరకు హాలీవుడ్లో స్క్విడ్ గేమ్స్ అనేటువంటి కొరియన్ సినిమా ఈ కైండ్ ఆఫ్ వాటి నుంచి ఇన్స్పైర్ అయి తీసినట్టుగాను లేదా కాపీ కొట్టి తీసినట్టుగా అనిపించినప్పటికీ ఒక తమిళ రైటర్ దీని మీద కేసు వేయడం అనేది చాలా కొత్తగాను ఆశ్చర్యంగాను కనిపిస్తుంది. అంటే ఒక తమిళ రైటర్కి మన వాళ్ళకి పెద్దగా ర్యాప్ ఉంటుంది అనుకోలేము. సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను అతనే రాసుకున్న కథ అని టైటిల్స్లో మనకు వేసుకున్నాడు. సో ఆబ్వియస్గా దీనికి సంబంధించి కాపీరైట్ యాక్ట్ ఫేస్ చేయాల్సి ఉంటే కనుక శైలేష్ కొలను, ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్, ఆ తర్వాత హీరో వస్తారేమో మోస్ట్లీ. అయితే ఈ మధ్య కాలంలో కాపీరైట్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసులు చాలా వరకు వీగిపోతూ ఉన్నాయి. ఆ మధ్య ఆచార్య సినిమాకి సంబంధించి డిబేట్ల వరకు పరిమితమైంది. అలాగే శంకర్ సినిమాకి సంబంధించి కొంత డిబేట్ల వరకు పరిమితమైంది. ఆ తర్వాత కోర్టులో కేసు నడిచి కొంత అతను మధ్యలో పరిష్కారం చేసుకోవడం అయింది. అయితే ఈ కేసు సంబంధించి కొత్తగా కనిపిస్తుంది. అవన్నీ ఆయా భాషలో ఉన్నటువంటి కేసులు. ఇది వచ్చేసి ఒక తమిళ రైటర్ తెలుగు సినిమా మీద కేసు వేయడం, తన కథ ఇదని చెప్పడం అనేది కొంచెం కొత్తగా కనిపిస్తుంది. అంచేత అంటే ఫిల్మ్ సర్కిల్స్లో కావచ్చు, కోర్టు పరిధిలో ఉన్నటువంటి సెక్షన్స్లో కూడా ఈ కేసు గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. అంటే కాపీరైట్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసులు ఇప్పటివరకు పెద్ద బలంగా దానికి సంబంధించిన తీర్పులు వచ్చిన సందర్భాలు లేవు. శిక్షలు పడిన సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ కేసు బలంగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఇండియన్ రైటర్స్ అసోసియేషన్ కూడా సిమిలారిటీస్ని తేల్చింది. కాబట్టి అది ఏదైతే కేసు వేశాడో తమిళ రైటర్ అతనికి సంబంధించి కొంత స్ట్రెంత్ అవుతుంది, ఆ కేసుకు సంబంధించి స్ట్రెంత్ అవుతుంది. ఆబ్వియస్గా ఈ తెలుగు రైటర్ ఎవరైతే ఉన్నారో తను కథ రాసుకుని చెప్పినటువంటి శైలేష్ కొలను కావచ్చు, లేదా కథ అందించిన ఇంకెవరైనా కావచ్చు, దీనికి సంబంధించి కేసులో స్ట్రాంగ్గా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కేసు ఇప్పుడు ఎటు తేలుతుంది కాపీరైట్ యాక్ట్ కింద. అంటే హిట్ 3 థర్డ్ కేసు సినిమా మీద చాలా విమర్శలు కూడా వచ్చింది. అది పక్కన పెడితే ఇప్పుడు కాపీరైట్ యాక్ట్ కింద కేసు నమోదవడం అనేది కొంచెం కొత్తగా ఉంది. మరి ఈ కేసు ఎటు తేలుతా ఉంది, నాని దీని మీద ఎలా రియాక్ట్ అవుతాడు, వాల్ పోస్టర్ సినిమా బ్యాండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, శైలేష్ కొలను ఎలా రియాక్ట్ అవుతాడు, అట్ ద సేమ్ టైము తమిళ రైటర్స్ వర్సెస్ తెలుగు రైటర్స్గా కూడా మారే అవకాశం దీనికి కనిపిస్తుంది. అంటే రాబోయే రోజుల్లో మీరు మా కథలు కాపీ కొట్టలేదా, మీరు మా సన్నివేశాలు కాపీ కొట్టలేదని ఎవరైనా ఈ హీరోకి స్ట్రెంత్గా ఉండే ఇక్కడ రైటర్స్ ఇక్కడ నుంచి ఎవరైనా ముందుకు రావచ్చు, అటువైపు నుంచి ఆయనకి స్ట్రెంత్గా ఆ రైటర్కి సపోర్ట్గా ఇంకెవరైనా వచ్చే అవకాశాలు కూడా దీనికి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తే కనుక ఇది హిట్ 3 ద థర్డ్ కేస్ కాపీ కథే అని ఆల్మోస్ట్ తేల్చేసినట్టే. కాబట్టి ఇక మిగిలింది కోర్టు కేసులో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందనేది చూడాలి.